నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను క్యాన్సర్ సర్జన్గా సాయిరామ్ హాస్పిటల్ ఖమ్మంలో వర్క్ చేస్తున్నాను. ఇవాళ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే ఏమిటి? ఒక మానవుడు కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితం అవుతాడు. అందులో రోజుకు కొన్ని కోట్ల కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ఇది ఒక సిస్టమాటిక్ అండ్ రెగ్యులర్ పాత్వే జరుగుతూ ఉంటుంది. ఈ పుట్టుక మరణం కణాన్ని అందులో ఉండే DNA ద్వారా ఇది జరగబడుతుంది. ఎప్పుడైతే అందులో చేంజెస్ జరుగుతాయో మ్యూటేషన్స్ అంటారు. అవి జరిగినప్పుడు ఒక కణం అనేది సిగ్నల్స్ కి అగెనెస్ట్ గా ఎక్సెసివ్ గా, అంటే తన ఎక్కువగా డివైడ్ అవ్వడం, ర్యాపిడ్ గా వృద్ధి చెందడం, ఎక్కడైతే కణం వృద్ధి చెందుతుందో ఆ అవయవాన్ని నాశనం చేయడం, అది అక్కడి నుంచి వేరే చోటికి పాకడం, ఆ అవయవాన్ని కూడా నాశనం చేయడమే క్యాన్సర్. సరే, ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఈ క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పిల్లవాళ్ళ నుంచి పండు ముసలి వరకు ఎవరైనా సరే క్యాన్సర్ బారిన పడవచ్చు. కాకపోతే మన వయసు పెరిగే కొద్దీ మన క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంటది. చిన్నపిల్లల్లో కొన్ని రకాల క్యాన్సర్లు చూస్తాం. మెదడుకి సంబంధించింది బ్లడ్ క్యాన్సర్స్. అలాగే యుక్త వయసులో టెస్టికులర్ అంటే వృషణాల క్యాన్సర్స్ చూస్తాం. అలానే వయసు పెరిగే కొద్దీ చాలా రకాల క్యాన్సర్లు, అలానే ఎక్కువ ముసలి వాళ్ళల్లో మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ చూస్తుంటాం. సో వయసుతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా సరే క్యాన్సర్ అనేది రావచ్చు. సరే, ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది చూసుకున్నట్టయితే నిర్దిష్టంగా ఈ కారణం అని చెప్పలేము, కానీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుగొన్నారు సైంటిస్టులు జరిపిన చాలా స్టడీస్లో. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క కారకాలు ఉన్నాయి. సపోజ్ ముఖ్యంగా ధూమపానం కానీ, టొబాకో చూయింగ్ వల్ల కానీ నోటి క్యాన్సర్, అన్నవాహిక, ఇటువంటి రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. అదేవిధంగా లేడీస్లలో రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ వాళ్ళ శరీరంలో ఉత్పన్నమయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్సెస్ వల్ల ఈ క్యాన్సర్లు ఉద్భవిస్తుంటాయి. ఎందుకు ఎక్సెసివ్గా ఎక్కువగా వాళ్ళ శరీరం ఉంటుందంటే, ఎవరైతే ఒబేసిటీ ఎక్కువగా ఉంటారో, ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కూర్చొని పని చేయడం, ఎక్సర్సైజ్ లేకుండా, అండ్ అన్హెల్దీ డైట్, ఎవరైతే ఎక్సెసివ్గా ఫ్యాటీ డైట్ అండ్ రీఫైన్డ్ ఆయిల్స్ వాడడం కానీ వీళ్ళు యూజ్ చేస్తారో, వీళ్ళలో ఒబేసిటీ పెరగడం, ఈ ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ జరుగుతుంది. దాని నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్స్ కానీ చూస్తాం. అలానే ఈ క్యాన్సర్కి కొన్ని వైరస్ కూడా కారణం అవుతాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, హెపటైటిస్ B వైరస్ ద్వారా లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మనం తినే రెడ్ మీట్, ముఖ్యంగా ఎక్కువగా మటన్ తినడం, పోర్క్ అంటే పంది మాంసం, బీఫ్, ఇట్లా ఎద్దు మాంసం ఇటువంటి తినే వాళ్ళలో రెడ్ మీట్ ఈటర్స్ అనమాట, వీళ్ళల్లో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం గుర్తించగలం? ఎవరిలో అయితే నొప్పి లేకుండా వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి పుండు కానీ గడ్డ కానీ ఉన్నప్పుడు వాళ్ళు త్వరగా మీ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్ సర్జన్ యొక్క సలహా తీసుకోవాల్సి ఉంటుంది. నొప్పి లేదు కదా అని దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఇటువంటి వాటిలోనే క్యాన్సర్ ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. క్యాన్సర్ని ఎలా మనం డయాగ్నోస్ చేయగలం అంటే ఎలా ప్రూవ్ చేయగలం? క్యాన్సర్ అని మనం డౌట్గా ఉన్నప్పుడు చాలా వరకు ఆ క్యాన్సర్లో నుంచి బయాప్సీ అంటే చిన్న ముక్కలు తీసి మనం టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ని మనకు అందులో మన క్యాన్సర్ ఉందా లేదా అని తెలుస్తుంది. వాటిపైనే మనం వివిధ టెస్టులు జరిపేసి సో ఇది వెరైటీ అనేది కూడా మనం గుర్తించడం జరుగుతుంది. సో క్యాన్సర్ ప్రూవ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత అది ఎటువంటి స్టేజ్లో ఉందనేది గుర్తించాల్సి ఉంటుంది. దానికోసం రకరకాల పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి. లైక్ CT స్కాన్ అయితేనేమి, మ్యామోగ్రఫీ అయితేనేమి, MRI కానీ ఇటువంటి స్కాన్స్ చేసి ఈ క్యాన్సర్ ఉత్పన్నమైన అవయవం ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, అక్కడి నుంచి చుట్టుపక్కల ఏమన్నా అవయవాలు అది పాకిందా, దూరంగా ఉన్నటువంటి లంగ్స్కి, లివర్కి ఏమైనా పాకిందా అనేది చూస్తాం. దాన్ని బట్టి స్టేజింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకు ఈ స్టేజ్ చేయాల్సి ఉంటుంది పేషెంట్కి? ఎందుకంటే స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనకు డిసైడ్ చేస్తాం. బాగా ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకోండి, అది మనం వాళ్ళ రిజల్ట్స్ మంచిగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ చాలా ఈజీగా జరుగుతుంది. సింగిల్ మోడాలిటీ, ఏదో సర్జరీ ద్వారా మోస్ట్ ఆఫ్ ద టైం క్యూర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనం అశ్రద్ధ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఇండియాలో క్యాన్సర్స్ అనేది స్టేజ్ 2 కానీ స్టేజ్ 3లో కానీ డిటెక్ట్ అవుతుంటాయి. వాళ్ళలో ఏంటంటే మనం క్యూర్ అనేది ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ బట్ ఉన్న మన ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్స్కి ఇంకా సర్జరీ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయా? క్యాన్సర్స్కి సర్జరీతో పాటు కీమోథెరపీ అంటే ఇది ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అయినటువంటి ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ మోడాలిటీ వచ్చేసి రేడియేషన్ థెరపీ. ఏ విధంగా అయితే ఎక్స్రే మనకు కళ్ళకు కనిపించదో అదేవిధంగా ఈ రేడియేషన్ థెరపీ అనేది కూడా మన కళ్ళకు కనిపించదు. పేషెంట్ని ఆ మెషిన్ కింద పడుకోబెట్టినప్పుడు ఎక్స్రే కణాలు అనేటువంటివి ఆ క్యాన్సర్కి సంబంధించిన కణాలని నాశనం చేస్తుంది. సో ఈ విధంగా సర్జరీ
కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ కీమోథెరపీ వల్ల చాలా జనాల్లో ఈ అపోహ ఉంది, కీమోథెరపీ వల్ల పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని, అది తీసుకుంటే చాలా నష్టం జరుగుతుంది అనేది తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం మానేస్తుంటారు. కీమోథెరపీ సంబంధించిన మెడికల్ ఆంకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ స్టేటస్ని చూసుకొని వారి హైట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అవసరమో అంత డోస్లో పెట్టినప్పుడు పేషెంట్ ఈ క్యాన్సర్ని జయించడానికి చాలా ఆస్కారం ఉంది. ఏవైతే ఈ జుట్టు రాలిపోవడం కానీ, మోషన్స్ అవ్వడం కానీ ఇట్లా టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కీమోథెరపీ అయిన 6 నెలలకి పేషెంట్ అన్ని మళ్ళీ జుట్టు రావడం వస్తుంది అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతాయి. సో మనం క్యాన్సర్ని ముందే గుర్తించగలమా? మన కుటుంబ సభ్యులు ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉందా? ఇటువంటి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట మమ్మల్ని. సో మన ఫ్యామిలీలో ఒకరికి క్యాన్సర్తో సఫర్ అవుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళు అలర్ట్గా ఉండడం ఎంతైనా మంచిది. కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి ఏ వయసులో క్యాన్సర్ వచ్చింది, వెరైటీ ఏంటి, దాన్ని బట్టి మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదేమైనా రిస్క్ ఉంటుందా అని మనం చూడడం జరుగుతుంది. క్యాన్సర్ని ముందే గుర్తించగలిగే టెస్ట్లు కూడా ఉన్నాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. సో రొమ్ము క్యాన్సర్కి మనం సంవత్సరంకి ఒకసారి మ్యామోగ్రఫీ చేయడం, పేగు క్యాన్సర్కి కొలనోస్కోపీ అంటే కెమెరా ద్వారా పేగుని చూడడం 5 సంవత్సరాలకు ఒకసారి, ఇట్లాంటివి. ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో సిటీ స్కాన్ తీసి లంగ్స్ని చూడడం ఇట్లాంటివి మనం చేయొచ్చు. సో ఇటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.